Praise and thank the Lord for all of you who are listening. ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ దేవునికి వందనాలు చెల్లించాలి. Especially my greetings to kids who are attending this kids worship session. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే చిన్నపిల్లలు కూర్చొని ఉన్నారో వాళ్ళందరూ దేవుణ్ణి స్తుతించాలి. One day some mothers brought little children to Jesus. ఒకరోజు కొంతమంది తల్లులు మదర్స్ చిన్నపిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. And then the disciples thought that Jesus is very busy and he has no time for children. దేవుని శిష్యులు ఏమనుకున్నారంటే చిన్నపిల్లలు కదా వీళ్ళేం చేస్తారు, అయినా దేవునికి చిన్నపిల్లలతో అంత టైం ఉండదు. And they prevented these mothers with children coming to Jesus. ఎవరైతే తల్లులు పిల్లల్ని తీసుకొచ్చారో వాళ్ళని ఆపేశారు. And Jesus said, don't prevent them. Kingdom of God belongs to people like these. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళని నా దగ్గరికి రాకుండా ఆపొద్దు, ఎందుకంటే దేవుడి రాజ్యం ఇలాంటి వారిదే. So children are given us a model for elders to follow. పిల్లలు పెద్దవాళ్ళకి ఒక మాదిరిగా ఉంటున్నారు. So we want to tell the children God loves you and you are very important for God. అందుకే పిల్లలు దేవునికి చాలా ముఖ్యం. I will share a small thought from the Bible for the sake of children and also for elders. ఒక చిన్న ఉపమానము దేవుని వాక్యంలో నుంచి నేను చెప్తాను మీకు. My thought is taken from the book of Galatians chapter 6 verse 7. గలతీయులకు 6వ అధ్యాయం 7వ వచనంలో నేను తీసుకున్నాను. It says, do not be deceived. ఏం చెప్తుందంటే మోసపోకండి అని చెప్తుంది. God is not mocked. దేవుడు వెక్కిరింపబడడు. For whatever one sows, he will also reap. ఎవరైతే ఏది విత్తుతారో అదే పంటని కోస్తారు. So I want to speak about sowing and reaping. నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానంటే ఏది మనము విత్తనం వేస్తాము మరి ఏది తీస్తాము. Now God has given us everything in the world. దేవుడు మనకి ఈ లోకంలో అన్ని సమకూర్చాడు, అన్ని ఇచ్చాడు. God has given fruits, trees and vegetables, everything. దేవుడు మనకి పళ్ళు ఫలాలు అన్ని ఇచ్చాడు. In the Garden of Eden there was no need of special work. All trees were there. ఆ కాలంలో అన్ని చెట్లు అన్ని ఫలములు అన్ని దొరికేవి. But still the Bible says God appointed Adam to do work in the Garden of Eden. కానీ దేవుడు ఆదాముకి పని ఇచ్చాడు. ఏంటి? ఏదెన్ తోటలో పని చేయాలి నువ్వు. And then the content of my message is God does everything for us, but we also have to do some work given by God. దేవుడు మనకి అన్ని సమకూర్చాడు కానీ దేవుని కొరకు కూడా మనము సమకూర్చినది కాకుండా దేవుని కొరకు మనం పని చేయాలి. A part of God's blessing is God bless our work. దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తారంటే మన పనిని బట్టి ఆశీర్వదిస్తారు. If we don't do work and always sleep, how can God bless our work? నువ్వేం పని చేయకుండా దేవుడు నాకు అన్ని ఇస్తాడులే అనుకుంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు మనల్ని? And then if we are not doing the right work, how can God bless our work? మనం పని చేయాలంటే ఏదో ఒక పని చేయడం కాదు, సరి అయిన పని మనం చేయాలి. So we should do work and also the right work. మనం పని చేయాలి, ఏదైతే కరెక్ట్ పనో అది మాత్రమే చేయాలి. And you children, you have to study well. మీరు మంచిగా చదువుకోవాలి. At the time of studies you go and sleep and say God gave me good rest. Thank God. మీరు ఎగ్జామ్స్ టైంలో నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను, నేను చదవను, కానీ దేవుడు నాకు హెల్ప్ చేయాలి, నాకు మంచి మార్క్స్ రావాలంటే రావు. No, you may say God gave me sleep. Thank God for that. నాకు మంచి నిద్ర వచ్చింది, థ్యాంక్ యూ యేసయ్య నీకు వందనాలు అని చెప్తే కుదరదు. But you are supposed to study at that time. ఆ టైంలో నువ్వు చదువుకోవాలి, ఎగ్జామ్స్ టైంలో చదువుకోవాలి. And what I am telling is you should do work and you should do the right work for God to bless you. నీకు మంచి ఆశీర్వాదం దేవుని నుంచి రావాలి అని అంటే నువ్వు పని చేయాలి, సరి అయిన పని చేయాలి, దేవునికి నచ్చిన పని చేయాలి. Okay, so and then you should invest in the right thing or do the right thing. మీరు ఏ పని కరెక్ట్గా చేయాలనుకుంటున్నారో ఆ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. And this sowing and reaping, it speaks about our life. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం అనేది మన జీవితానికి సాదృశ్యంగా ఉంది. It is a thing what you repeat. అది ఏంటంటే మీ జీవితంలో ప్రతిరోజు జరిగేది. It is a thing what you concentrate on. ఇది ఏంటంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీరు
అవగాహన ఉండాలి. Some children go to school and they hear their friends say all type of bad words and come and repeat it in the house. మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ ఏదైతే చెడు మాటలు మాట్లాడతారో అదే ఇంటికి వచ్చి మీరు మాట్లాడడం నేర్చుకుంటారు. They hear some cinema songs and they only repeat that. ఒకవేళ సినిమా పాటలు నేర్చుకున్నారనుకో, అదే విన్నారనుకో, అదే ఇంటికి వచ్చి రిపీట్ చేస్తూ ఉన్నారు. Remember, you are sowing those things in your life. అదే మీరు విత్తుతూ ఉన్నారు, అదే మీరు హృదయంలో నింపుకుంటున్నారు. So you have to take care what you are sowing or what you are repeating in your life. సో మీరు ఏం గమనించుకోవాలంటే మీ జీవితంలో మీరు ఏది నింపుకుంటున్నారు, ఏది విత్తుతున్నారు, that thing will grow in your life. అది మీ హృదయంలో మీ లైఫ్లో అది పెరుగుతూ ఉంటుంది. And then don't blame God. దేవుణ్ణి మళ్ళీ మనము బ్లేమ్ చేయకూడదు, ఇలా ఎందుకు అయింది అని. That's what Bible says, don't mock God. అందుకే దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే దేవుణ్ణి మోసము చేయలేరు. Whatever a man sows, he will also reap. ఏదైతే మానవుడు విత్తుతాడో అదే కోస్తాడు. So we are going to get two types of things at the end. ఆఖరణ మనం రెండు విషయాలు నేర్చుకుంటాం. One, what God gives us. ఒకటి ఏంటంటే దేవుడు మనకి ఏమి ఇస్తాడు. And secondly, what you are sowing. రెండవదిగా ఏంటంటే నువ్వు ఏమి విత్తుతున్నావు. Jesus said not to store up treasures in the earth where moth eat and thieves will steal. దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఏం సమకూర్చుకుంటున్నావు, నువ్వు బంగారము డబ్బులు సమకూర్చుకుంటున్నావు, అది ఏంటంటే అది దొంగల చేత దొంగిలింపబడుతుంది. Here is a story about a lady who was a believer who reached heaven. ఒక స్టోరీ ఉంది. ఒక లేడీ ఏంటంటే ఆమె స్వర్గానికి వెళ్తుంది. And then the angel showed her. Angel was showing the various places to her. దేవుని దూత ఏం చేస్తుందంటే రకరకాలైన స్థలాలు చూపిస్తుంది. And then when he came to a beautiful building and said, "This is the building of your servant who works in your kitchen." అయితే ఒక స్థలం చూపిస్తుంది, ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ చూపిస్తుంది, అది చాలా అందంగా ఉంది. ఈ స్థలం ఎవరిదంటే మీ ఇంట్లో పని చేసిన పని ఆమెది అని చెప్తుంది. And then she thought, if my servant has such a big mansion, how big and beautiful will be mine. మా ఇంట్లో పనిచేసే ఆమెకి ఇంత పెద్ద అందమైన ఇల్లు ఉంటే మరి నాకు ఇంకెంత అందమైన ఇల్లు ఉంటుందో అని అనుకుంటుంది. And she told the angel, show me mine, show me mine. ఆ దేవదూతతో అంటుంది, సరే ఇదంతా వదిలేసే నాది చూపించు, నాది ఎలా ఉంటుందో అని. And then the angel took her to the house prepared for her. సరే ఆ దేవదూత ఆమెకి ఏదైతే ఇల్లు సమకూర్చబడిందో అక్కడికి తీసుకువెళ్ళింది. And she was crying seeing that house. అది ఆ ఇల్లు చూడగానే ఆమెకి దుఃఖం వచ్చేసిందంట. And it was incomplete and broken down and unclean. It was not worthy of living. అది కనీసం మనం ఉండడానికి కూడా పనికిరాని ఇల్లులాగా, సరిగా కట్టని ఇల్లులాగా, ఇల్లంతా చెత్తగా అట్లా ఉంది, మనం ఉండలేనట్టుగా ఉంది. She asked the angel, if my servant has got such a big mansion, why is that I have only such a useless hut? నా ఇంట్లో పనిచేసే పని మనిషికే అంత పెద్ద మంచి ఇల్లు ఉంది, మరి నాకెందుకు ఇలా ఉంది, నాకు పనికిరాని ఇల్లు ఎందుకు వచ్చిందని అడుగుతుంది. And the angel said, Madam, you are storing all things in the earth only. ఆ దేవదూత అంటుంది, నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో అదంతా నీ దగ్గరనే ఉంది. But your servant was sending regularly to heaven investment. కానీ నీ దగ్గర పనిచేసే ఆమె ప్రతిసారి దేవునికి సమర్పించుకుంది. And whenever she washed vessels in the kitchen, she said, oh God, wash me also like this. ఆమె అంట్లు తోముతున్నప్పుడు అనుకుంటుంది, యేసయ్య నేను ఈ అంట్లను ఎలా తోముతున్నానో నా హృదయంను కూడా అలాగా నువ్వు కడుగు అని అంటుంది. And whenever she cleaned your room with the broom, she prayed, Lord, clean me, and like with your broom clean me, and take away all my bad habits and sins. ఆమె నీ ఇల్లు ఊడుస్తున్నప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తుంది, ఏంటి యేసయ్య ఇది ఎలాగైతే క్లీన్ అవుతుందో నా హృదయాన్ని కూడా తప్పులు లేకుండా క్లీన్ చేయని అంటుంది. She was sowing in heaven. ఆమె పరలోకంలో ఆమె విత్తుతుంది. Praise the Lord. Praise the Lord. And whatever you do in earth, if you are doing for the earth only, it will end up here only.
నువ్వు ఏదైతే లోకాన్ని సంబంధంగా నువ్వు ఉంటావో ఈ లోకంలోనే అది సమాధి అయిపోతుంది. But send to heaven by thanksgiving and praises and according to the word of God. నువ్వు ఇచ్చే స్తుతులు ప్రార్థనలు దేవునికి చేసిన విన్నపాలన్నీ దేవుని దగ్గర చేరుతాయి. అంటే నువ్వు దేవుని దగ్గర సమకూర్చుకుంటున్నావు. You will have treasures in heaven. నీకు పరలోకములో నీకు అత్యధికంగా ఉంటాయి. May God bless you. మీ అందరిని దేవుడు దీవించుగాక.